ఇన్ ఎ సర్టెన్ లాంగ్వేజ్ సేల్ అనే పదాన్ని PAIEగా రాసాడు. అయితే క్యాజువల్ ఎస్ తర్వాత PQRST ఎస్ అంటే ఏంటిది 19, A1 ఇది 12, ఇది 5, P16 A1 ఇది 9, ఇది 5. ఇక్కడ కూడా ఇది 3, 1, 19, 21, 1, 12 ఇలా ఉంది. ఏం చేసిందంటే 19 - 3 1 అలానే ఉంది, 12 - 3 మళ్ళీ అలానే ఉంది. అంటే -3 0 -3 0 అని అనుకుంటే PA క్యాజువల్ హౌ ఈజ్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. CA సో A అలానే ఉండాలి, నెక్స్ట్ U అలానే ఉండాలి, నెక్స్ట్ L అలానే ఉండాలి. అంతేనా? సేల్ P ఓకే. 3 - 3 0 కదా, 0 చూద్దాం. -3 0 మళ్ళీ -3 0 -3 3 - 3 0 కదా, 3 - 2 1 కదా. 3 - 3 0 అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ జెడ్డే కదా. 0 అంటే 1 కంటే ముందు 0. 19 - 3 16 ఎవరు? P. మరి నెక్స్ట్ 1 - 3 కదా, 1 - 3 ఉండదు. 1 - 3 -2లు +2లు ఉండవు కదా. మనకు ఉన్నాయి 26 - 2 ఎంత? 24 ఎవరు? X. ZAPUXL ఇక్కడ సో ZAPUX ఇది ఎట్లా వచ్చింది? 1 - 3 అంటే ఇంకా క్లియర్ 2 రకాలుగా చూద్దాం. ఏ Z తర్వాత వస్తుంది కదా, సర్క్యులర్ ప్రాసెస్ అని BC. ఇప్పుడు ఇది 26 అంటే ఇదెంత? 27, ఇదెంత? 28, ఇదెంత? 29. నాకేమొచ్చింది? 1 - 3 -2 కదా. నేను 1ని అంటే ఇది 1ని 1 తీసుకోకుండా 27 తీసుకుంటాను. 27 - 3 27 - 3 ఎవరు? 24 కదా. 24 ఇది 25 కదా. సో 24 ఎవరు ఇప్పుడు? X. అలా కూడా తీసుకోవచ్చు X. అలా కాకుండా 1 - 3 అంటే ఏంటిది? -2 కదా. 1 - 3 -2 కదా. నాకున్నాయి 26 లీటర్స్, నాకున్నదే 26 లీటర్స్. -2లు -4లు 28లు 29లు ఉండవు కాబట్టి ఏం చేస్తా? ఉన్నదే నాకు 26 లీటర్స్ కాబట్టి 26 నుంచి -2 చేస్తే వచ్చింది ఏంటిది? 24. 26 నుండి -2 చేస్తే వచ్చింది ఏంటిది? 24. 26 - 2 ఎంత? 24 ఈజ్ ద ఆన్సర్. 24 ఈజ్ ద ఆన్సర్. అట్లా 24 అంటే X. సో ZAPUXL. నెక్స్ట్ క్వశ్చన్.